నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. సూలూరుపేటలోని ఏబీవీపీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వీర సావర్కర్ ప్రతిభ పురస్కార అవార్డుల కార్యక్రమంను స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి వీర సావర్కర్ ప్రతిభ అవార్డులను సూలూరుపేట ఎస్ఐ శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ ప్రతినిధులు దయాకర్ రెడ్డి, ఛాంపియన్ స్కూల్ చంద్రారెడ్డి, ఆర్కే ఇంగ్లీష్ మీడియం స్కూల్ కృష్ణారెడ్డి తదితర ఏబీవీపీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రోజు 35 లక్షల మెంబర్షిప్ తో తీవ్రవాదం ఉన్న ప్రదేశానికి ఎవరు పోలేదు. ఎవరు పోకపోతే భారతదేశ జెండా అక్కడ ఎగరాలి. స్టూడెంట్ ఆర్గనైజేషన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ మాత్రమే. అలాంటి ఆర్గనైజేషన్ ఏబీవీపీ కలెక్టరేట్ ముట్టడి చేసి ఈ రోజు విద్యార్థులకి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందంటే అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ యొక్క ఉద్యమం ద్వారానే. అదే విధంగా రూపొందించాలని రాష్ట్రీయ కళా మంచ్ ఎస్ఎఫ్డి పేరుతో ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడే వాళ్ళు నినాదం కూడా చేశారు. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అని వందే మాతరం పదకొండని చెప్పి ఆ యొక్క రాజ్యాన్ని భారత్ మాతాకి జై అన్నాడు. మూడోసారి కత్తులతో అతి కిరాతకంగా చంపారు. భారత్ మాతాకి జై అనే నినాదం కోసం ఈరోజు భారతదేశ యొక్క జెండా కోసం చనిపోయిన ఏబీవీపీ కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు. మాకు ఆదర్శ కార్యక్రమాలు చేస్తూ ఏబీవీపీ ముందుకెళ్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మన మనోజ్ గారు చాలా చక్కగా విద్యార్థులను ఉద్దేశించి ఒక 2 నిమిషాలు సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎదురైనప్పటికీ ఇప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడెంట్. కానీ మీరు ఎటువంటి పొజిషన్ లో ఉన్నా ఈ దేశానికి అన్యాయం చేయకుండా మీరు ఉన్నటువంటి పొజిషన్ లో న్యాయం. అదేవిధంగా జే సుష్మా, బి సుకన్య తరతరాల ధ్వనులతో చక్కగా మరికొన్ని ఇప్పుడు అదేవిధంగా విక్రమ్ జూనియర్ కళాశాల నుంచి మీ అందరికి ఒక బేస్ ఇది. దీంట్లో ఉన్నంత మాత్రం గొప్ప అయిపోరు, దీంట్లో లేనంత మాత్రం చెడిపోరు. అర్థమైందా? ఏ వ్యక్తి ఎక్కడున్నా కానీ కొన్ని వ్యక్తిగతంగా కొన్ని లక్షణాలు అలవర్చుకొని వాటిని పాటిస్తూ వాటిని నమ్ముకొని బతికితే ఎక్కడున్నా కానీ ఎదుగుతారు. కానీ ఇది ఒక బేస్. దీంట్లో మనకి చాలామంది గొప్ప వ్యక్తులు భారతదేశం కోసం పోరాడున్నారు, ఐకమత్యం కోసం పోరాడుతూ ఉన్నారు, స్టూడెంట్స్ కోసం పోరాడుతూ ఉన్నారు. దాన్ని మనం ఒక ఆధారంగా చూసుకోవాలంటే కంప్లీట్గా దాని మీద రిపీట్ అయినా కూడా ఏమీ రాదు. మనం ఇది ఒక భాగం. స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వీటన్నిటి కూడా మనకి లైఫ్లో ఒక యాక్టివిటీ. దీంట్లో ఉంటే దీంట్లో ఏం చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేయండి. మంచి చెడు అవన్నీ కూడా మనం అలవర్చుకొని ముందుకు వెళ్తే సక్సెస్ అవుతారు. ఫస్ట్ మీ లైఫ్లో కూడా ఎప్పుడు కూడా నేనైతే 3 పదాలు నమ్ముతాను. ఏదైనా పని చేయాలి: ప్లానింగ్, ప్రిపరేషన్, ఎగ్జిక్యూషన్. అర్థమైందా? ప్లానింగ్, ప్రిపరేషన్, ఎగ్జిక్యూషన్. నువ్వు ఏదైనా కావాలనుకుంటే దాని గురించి ప్లాన్ చేసుకొని దానికి ఏమేమి కావాలి, ప్రిపరేషన్, దానికి కావాల్సిన తీసుకోవాలి, ఎగ్జిక్యూషన్, దాన్ని అమలుపరచాలి. తర్వాత ఆటోమేటిక్ రిజల్ట్ అనే వస్తుంది. ఒక్కసారిగా ఎప్పుడు కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఒక్కసారి కావలేదు. ఆయన ప్రధానమంత్రి కావడానికి 60 సంవత్సరాల పైన పట్టింది. అబ్దుల్ కలాం కూడా ఒకసారిగా పెద్దవాడు కాలేదు.
నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. మనలో ఒకరిలాగా ఉండేవాడేమో మేబీ ఇక్కడ ఉన్న వాళ్ళలోనే అంత గొప్ప వ్యక్తులు అయితే ఇప్పటి నుంచి పలానాడు నా దగ్గర నుంచి మాతో అందరితో కలిసి చదువుకొని వెళ్ళాడు అనుకుంటారు. అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ ఎవరైనా ఎదుగుతారు, ఒకసారిగా ఎవరు కూడా ఎదగరు. ఏ రోజు కూడా కొరవలేదు. ప్రపంచం మొత్తానికి కూడా జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి దేశం భారతదేశం. లక్షలాది సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ దేశంలో జ్ఞానానికి కొరవలేదు, ఉత్తమమైనటువంటి విద్యార్థులకు కొరవలేదు. దురదృష్టం కొద్ది ఏమైందంటే ఉత్తమ పౌరుల యొక్క కొరత ఈ దేశంలో పెరుగుతూ వస్తుంది. అంటే డిఫరెన్స్ ఒకసారి ఆలోచించండి. ఉత్తమ విద్యార్థులందరూ కూడా కాలక్రమంలో ఉత్తమ పౌరులుగా ఉండడంలో ఫెయిల్ అవుతున్నారు. ఎక్కడో ఈరోజు ఈ దేశంలో బాగా చదువుకొని ఉన్నతంగా చదువుకునేటువంటి వాళ్ళందరూ కూడా రేపు పౌరులైన తర్వాత ఉత్తమ పౌరులుగా ఉండడంలో ఫెయిల్ కావడం వల్లే ఇందాక నేను వాళ్ళకు ప్రశ్న అడిగిన, ఈ దేశానికి స్వాతంత్రం ఎందుకు పోయిందని. ఆ స్వాతంత్రం పోవడానికి కారణం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ దేశం మీద ప్రేమ తగ్గడం, ఈ దేశం మీద అభిమానం తగ్గి వ్యక్తుల్లో స్వార్థం ఏదైతే పెరిగిందో ఆ వ్యక్తుల్లో స్వార్థం పెరగడం వల్లే మనకి స్వాతంత్రం కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అవినీతి కానీ, రాజకీయ నాయకులు కానీ, పొల్యూషన్, మళ్ళా భారతదేశం స్వాతంత్రం కోల్పోతుందా అన్నదానికి కారణం విద్యార్థులే. ఈరోజు మంచి విద్యార్థులే ఈ అవినీతిలోకి వెళ్తున్నారు. సరే, ఆయన చెప్పిన మాటలన్నీ కూడా అందరూ విని అవినీతి రహిత పాలనని తీసుకొస్తారని ఆశిస్తూ, కార్తీక మాసమును పురస్కరించుకుని కోటి సోమవారం రోజున సూలూరుపేటలోని శ్రీ వాసవి మహిళా సమాజం వారి ఆధ్వర్యంలో స్థానిక కన్నికా పరమేశ్వరదేవి ఆలయం వద్ద శివునికి అత్యంత ప్రీతికరమైన లక్ష రుద్రాక్ష అర్చన పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా భక్తులు విశేషంగా ఈ పూజల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాలను వాసవి మహిళా సమాజం అధ్యక్షులు తాళ్ళూరు శ్రీ వాసవి, సెక్రటరీ ఓలేటి వాసవి కుమారి, వైస్ ప్రెసిడెంట్ అలవల సాధ్వీమణి, జాయింట్ సెక్రటరీ ఆలపాటి సులోచన, ట్రెజరర్ మద్దాలి రేవతి తదితర ఆర్యవైశ్య కులస్తులు పాల్గొన్నారు. నా దగ్గర ఉన్నటువంటి పూజా వస్తువులు, పూలు కానీ ఇవన్నీ కూడా వస్తున్నారు. పూలు అవన్నీ మంత్రపూర్వం చేసుకోవాలి. అందరూ కూడా ఆ కాపుల మీద అప్పుడు ఫస్ట్ నీళ్ళు చల్లిన తర్వాత ఐనాయ స్వాహ, ఓం వినాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ. అట్లే పౌరులోనే ఉంటారమ్మా పూజ అయిన శరతృతు ఆత్మీక మాస శుభయోగ శుభకరణ ఏవం గుణ యజమానస్య గోత్రోద్భవస్య యజమానస్య కుమారస్య ధర్మపత్న్యాః యజమానస్య పౌత్రస్య పౌత్రికస్య ధైర్య విజయ అభయ ఆయు ఆ వెళపత్రం మీరు తీసుకెళ్ళాలి. ఆ పంచపాత్ర మీద వృక్షోదు సాగరే సప్త దీపావసుందర చేయి తీసేసి ఆ పువ్వు తీసుకొని ఆ పూల మీద అక్షంతల మీద ఆ దేవుడు పూజా ద్రవ్యాన్ని దేవమండల ఓం ఆ పూర్వం గంగే జమనజీవ గోదావరి సరస్వతి ఓం అసుమృతామి అస్తయో అర్ఘ్యం సమర్పయామి అమృత సుముఖం వాసుపుత్రం సుఖాసనం గురు ఓం శ్రీ అక్షంతలు వేయనమ్మ అభివస్త్రార్థ ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః అక్షంతలు వేయనమ్మ ఉమామహేశ్వరాభ్యో నమః శ్రీ అక్షయామృత్య
नमस्ते समर्पयामि गृहदीयते ओम हराय नमः ओम खंडराय नमः ओम गोचराय नमः आगमनार्थम् अक्षरान् समर्पयामि रूपाय नमः ओम महाकायाय नमः ओम स्वयं भूताय नमः ओम महासाक्षाय नमः अतीन्द्राय नमः अदर्शनाय नमः ओम नमः शिवाय 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 हर महादेव हर महादेव हर महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर महादेव ओम नमः शिवाय हर महादेव हर महादेव సూలూరుపేట వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం నందు కార్తీక మాస పర్వదినమున మహిళా మండలి సహాయ సహకారములు వాసవి వాలంటరీ సహాయ సహకారములు అన్ని సంఘాల సహాయ సహకారంతో 1,00,000 రుద్రాక్షలతో శివ సహస్రనామ పూజ మరియు కామధేను అష్టోత్తరము మరియు కల్పవృక్షం తులసీమాత అష్టోత్తరము పూజ సామూహికంగా సుహాసినీలు మహిళలచే ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా చక్కగా చేశారు. అమ్మవారి సన్నిధిలో ఈ 1,00,000 రుద్రాక్షల పూజ వలన అశ్వమేధ యాగఫలం లభిస్తుంది. సమస్త దోషాలు తొలుగుతాయి. ఆయురారోగ్యాలతో దేశం సుభిక్షంగా సకాలంలో వర్షాలు పడుతూ ప్రజలు హింసా మార్గంలో అహింసా మార్గంలో ప్రయాణించాలనే ఉద్దేశంతో ఈ యొక్క వాసవి మహిళా సమాజం వారి ఆధ్వర్యంలో ఈ యొక్క 1,00,000 రుద్రాక్షల పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆ యొక్క సన్నిధిలో ఎంతో వైభవోపేతంగా మహిళలు అందరూ సహకరించి ఈ పూజని నిర్విఘ్నంగా కొనసాగించారు. అదేవిధంగా 3వ సోమవారం 18వ తేదీ 1,00,000 దీపోత్సవ కార్యక్రమము వాసవి వాలంటరీ సంఘం తరఫున నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకి పూజా కార్యక్రమంలో 365 మహిళలు మరియు ఒక్కొక్క దీపంలో 365 ఒత్తులు వేసి 365 మహిళలచే అక్కడ శివ పూజ మరియు మిగతా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీ వాసవి మహిళా సమాజం వారి ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో 1,00,000 రుద్రాక్షార్చన పూజ చేయించడం జరిగింది. ఈరోజు కోటి సోమవారం కావడం చాలా విశేషమైనటువంటి రోజు. ఈ పూజలో అందరూ పాల్గొని సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. తడ మండలం వేనాడు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ దావుద్ షా అలీవుల్లా బాబా మందిరం వద్ద ప్రతి ఏటా నిర్వహించే గంధ మహోత్సవమును ఈ సంవత్సరం కూడా దర్గా కమిటీ వారిచే గంధ మహోత్సవమును అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుండి భక్తులు విశేషంగా పాల్గొని బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి బాబాను దర్శించి పునీతులయ్యారు. समंदर की तारा
ఈరోజు బాబా గారి గంధోత్సవము. ఈ గంధోత్సవము ప్రతి సంవత్సరం మా ముస్లింల యొక్క లెక్క ప్రకారం రబీఉల్ అవ్వల్ చాంద్కి 6-7తో జరుగుతుంది. ఈరోజు గంధోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇక్కడ మతాలకు అతీతంగా 4 మూలల నుంచి జనాభా చాలామంది వచ్చున్నారు. ఈరోజు పోలీసు పికెటింగ్ కానీ, కరెంటు సరఫరా కానీ, ఆర్టీసీ డిపోలు కానీ అందరూ బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి భూత ప్రేత పిశాచాలు ఎలాంటి అని కూడా దూరం చేస్తున్నారు. డాక్టర్ల వల్ల కానటువంటి ఎలాంటి జబ్బులను కూడా నయం చేస్తూ ఉంటారు. పిలిస్తే పలికే దైవంగా ఈ బాబా వెదజల్లుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే ప్రతి అమావాస్య రోజు బాబా యొక్క సమాధి ఒక పేషెంట్కు ఆక్సిజన్ పెడితే ఏ విధంగా అయితే ఊపిరి పీలుస్తుందో ఆ విధంగా ఊపిరి పీలుస్తుంది. కార్తీక మాసమును పురస్కరించుకుని కోటి సోమవారం రోజున సూలూరుపేటలోని శ్రీ నాగేశ్వర స్వాముల వారి దేవస్థానం వద్ద కోటి సోమవారం పూజలు ఆలయ ప్రధాన అర్చకులు సునీల్ శర్మ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశేషంగా మహిళా భక్తులు ఆలయం వద్దకు చేరుకుని కార్తీక దీపాలు వెలిగించి స్వాముల వారిని అమ్మవార్లను దర్శించి పునీతులయ్యారు. ఇందులో తీసుకొస్తే బాగుంది బాక్స్లలో సత్వధారిణి सर्वगातेषु दुर्गे सौवर्णा पुस्तकपाशमङ्कुशधरा सद्भूषितामुज्ज्वला त्वां गौरी त्रिपुरां परात्परकलां श्रीचक्र
సూలూరుపేటలోని సార్ బస్టాండ్ సెంటర్ వద్ద వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వాముల వారి దేవస్థానం వద్ద అయ్యప్ప స్వాముల భక్త బృందం చే ప్రతి ఏటా అయ్యప్ప స్వాముల వారికి 18 మెట్లకు పడికట్ల పూజ కార్యక్రమం మరియు అయ్యప్ప స్వామికి గ్రామోత్సవంను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం 21వ వార్షికోత్సవం పురస్కరించుకొని అయ్యప్ప స్వాముల వారికి జ్యోతుల గ్రామోత్సవంను డిసెంబర్ 6వ తారీఖున నిర్వహించేందుకు అయ్యప్ప భక్త బృందం చే గోడ పత్రికలను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రవీంద్రారెడ్డి, చంద్రమౌళిరెడ్డి, భగవాన్ దాస్, ఆలయ ప్రధాన అర్చకులు మల్లేస్వామి తదితర అయ్యప్ప భక్త బృందం వారు పాల్గొన్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. పేటలో చార్ బస్ స్టాండ్ వద్ద శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నుండి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో ఉదయాన్నే 5 గంటలకు గణపతి పూజా కార్యక్రమాలు ఉంటాయి. తదనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారులకు అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. తదనంతరం స్వామివారికి నవగ్రహారాధన పూజా కార్యక్రమాలు, తదనంతరం గణపతి హోమం, వాస్తు, మృత్యుంజయ, సుదర్శన హోమాదులు కార్యక్రమాలు నిర్వహించబడతాయి. మహోత్సవ కార్యక్రమం ఉంది. తదనంతరం స్వామివారి ప్రీతికరమైనటువంటి 18 మెట్ల పడికట్ల పూజా కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో మహిళలు కానీ భక్త బృందం కానీ విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకోవడం జరుగుతుంది. మన చందనాలో ఎన్నెల మణికంఠకు వందనాలో ఎన్నెల. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.